అబుదాబిలో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో మోదీ భేటీ అయ్యారు. పలు ఎంఓయూలు కుదుర్చుకున్నారు. పెట్రోలియం నిల్వలపై యుఏఈతో ఎంఓయూ కుదుర్చుకుంది భారత్. తర్వాత వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యంపైన ఒప్పందం కుదుర్చేసుకుంది. ఐదు దేశాల పర్యటనలో భాగంగా మొదట అబుదాబి చేరుకున్నారు ప్రధాని మోదీ. వెస్ట్ ఏషియా యుద్ధం వేళ మోదీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. యుఏఈలో మోదీకి ఘన స్వాగతం లభించింది. F-16 యుద్ధ విమానాలతో మోదీ ఫ్లైట్ కి ఎస్కార్ట్ ఇచ్చింది యుఏఈ. అబుదాబి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు మోదీ. కష్టకాలంలో భారతీయులకు యుఏఈ అండగా నిలిచిందన్నారు. పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పేందుకు భారత్ సహకరిస్తుందని స్పష్టం చేశారు. యుఏఈపై దాడిని ఖండించారు మోదీ. యుద్ధాన్ని కాదు, ప్రజాస్వామ్యాన్ని నమ్ముతామని చెప్పారు. అబుదాబిలో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో మోదీ భేటీ అయ్యారు. పలు ఎంఓయూలు కుదుర్చుకున్నారు. పెట్రోలియం నిల్వలపై యుఏఈతో ఎంఓయూ కుదుర్చుకుంది భారత్. తర్వాత వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యంపైన ఒప్పందం చేసుకుంది. ఐదు దేశాల పర్యటనలో భాగంగా మొదట అబుదాబి చేరుకున్నారు ప్రధాని మోదీ. వెస్ట్ ఏషియా యుద్ధం వేళ మోదీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. యుఏఈలో మోదీకి ఘన స్వాగతం లభించింది. F-16 యుద్ధ విమానాలతో మోదీ ఫ్లైట్ కి ఎస్కార్ట్ ఇచ్చింది యుఏఈ. అబుదాబి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు మోదీ. కష్టకాలంలో భారతీయులకు యుఏఈ అండగా నిలిచిందన్నారు. పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పేందుకు భారత్ సహకరిస్తుందని స్పష్టం చేశారు. యుఏఈపై దాడిని ఖండించారు మోదీ. యుద్ధాన్ని కాదు, ప్రజాస్వామ్యాన్ని నమ్ముతామని చెప్పారు.